మత పిచ్చి ఉన్న హిందువైనా క్రైస్తవుడైనా ముస్లిమైనా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. మిత్రులారా, ఈరోజు మన టాపిక్ రంభ, ఊర్వశి, మేనక అనే కన్యల గురించి. ఎవరైనా సరే ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్తే తనకు రంభ, ఊర్వశి, మేనక అనేటువంటి కన్యలు దొరుకుతారని ఆ కన్యల పేర్లతో సహా మనం విన్నాం. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కేవలం పురుషులు మాత్రమే స్వర్గానికి వెళ్తారా? స్త్రీలు వెళ్ళరా? మరి స్త్రీలు వెళ్తే వారికి ఎవరిని ఇస్తారు? రంభకు బదులుగా రమేష్ ని, ఊర్వశికి బదులుగా ఉదయ్ని, మేనకకు బదులుగా మహేష్ ని ఇలా స్త్రీలకు ఇస్తారా లేదా? ఈ విషయం ఎప్పుడు ఆలోచించారా? ఈ విషయం పట్ల ఎవరూ ఆలోచించలేదు. రంభ, ఊర్వశి, మేనక ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు చూసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోయారు. కానీ రంభ, ఊర్వశి, మేనకతో స్వర్గంలో పురుషులు కులుకుతుంటే మా పరిస్థితి ఏంటి అని ఏనాడు హిందూ స్త్రీలు ఆలోచించలేదు, ఆలోచించనివ్వలేదు ఈ మత పెద్దలు. కానీ ఈనాడు ఈ వీడియో చూసిన తర్వాత బానిస సంఖ్యలు తెంచుకొని మరి ఆలోచిస్తారు, ప్రశ్నిస్తారు కూడా. లలిత్ కుమార్ గారు, మీరు సిద్ధంగా ఉండండి హిందూ స్త్రీలకు సమాధానం చెప్పడానికి. మీరు అంటారేమో, లేదు లేదు, ఇది కేవలం సినిమాలు మాత్రమే, జస్ట్ అలా రంభ, ఊర్వశి, మేనక అని సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, ఇది కల్పిత కథ మాత్రమే అని సింపుల్ గా ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారేమో. నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే హిందూ గ్రంథాల్లోనే కన్యల గురించి ఉంది. రంభ, ఊర్వశి, మేనకనే కాదు, వేలకు వేల కన్యల ప్రస్తావన హిందూ గ్రంథాల్లో ఉంది. వీటికి జవాబు మీరు తప్పకుండా చెప్పాలి. ఇప్పుడు ఈ స్క్రీన్లపై ఒకసారి చూడండి. మహాభారతం 13వ పర్వం 79వ అధ్యాయం 27 శ్లోకాన్ని మనం పరిశీలిస్తే పెద్ద పెద్ద కన్నుల గల అప్సరసులు ఇస్తారు అని ఉంది. దేవి భాగవతం 3వ పర్వం 15వ అధ్యాయం 10 నుండి 13 శ్లోకాలు చదివితే యుద్ధ వీరునికి అప్సరసులు ఇస్తారు అని ఉంది. మహాభారతం 13వ పర్వం 106వ అధ్యాయం 60 శ్లోకంలో అప్సరసులను ఇస్తారు అని ఉంది. అధర్వణ వేదం 4వ కాండం 34వ సూక్తం 2వ మంత్రంలో కూడా అప్సరసులను ఇస్తారు అని ఉంది. మహాభారతం 3వ పర్వం 42వ అధ్యాయం 23వ శ్లోకంలో కూడాను అక్కడ అప్సరసులను ఇస్తారు అని ఉంది. మహాభారతం 13వ పర్వం 106వ అధ్యాయం 53 నుండి 55 వాక్యాలు శ్లోకాలను చూసినట్లయితే 100 మంది అప్సరసులను యుద్ధ వీరులకు ఇస్తారని ఉంది. మహాభారతం 13వ పర్వం 79వ అధ్యాయం 27 శ్లోకంలో దాన ధర్మాలు చేసిన వారికి 1000 మంది అప్సరసులను ఇస్తారు అని ఉంది. దేవి భాగవతం 9వ పర్వం 1వ అధ్యాయం 96 నుండి 143 శ్లోకాలు చదివితే అప్సరసులను ఇస్తారు అని ఉంది. మహాభారతం 12వ పర్వం 98వ అధ్యాయం 46 నుండి 51 శ్లోకంలో 1000 మంది కన్యలు యుద్ధ వీరునికి స్వర్గంలో ఇస్తారు అని ఉంది. మిత్రులారా, చూశారు కదా ఆధారాలు. అదేమన్నా స్వర్గమా లేక రెడ్ లైట్ ఏరియానా అన్న విషయానికి మీరు సమాధానం చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి, మీరు చెప్పాలి, మీరు చెప్పాలి. మీకు ఇక్కడ సందేహం రావచ్చు, అసలు హిందూ గ్రంథాల్లో ఉంటే వీరెవరండి సమాధానం చెప్పడానికి, వీరికి ఏం అవసరం మీరు అనొచ్చు. కానీ వీరు ఏమంటున్నారంటే, మేము దేశం కోసం, ధర్మం కోసం, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసమే పుట్టాము, మేము అన్ని పనులు మానేసి కేవలం ఇదే పనిపై ఉన్నాము, వీడియోలు చేస్తూ ఉన్నాము, కనుక మాకు జీవనోపాధి మీరు ఇవ్వాలి అని మీరు స్క్రీన్లపై వాళ్ళ అకౌంట్ నెంబర్ చేసి మరి అడుక్కొని మరి ధర్మ ప్రచారంలో ఉన్నామని అంటున్నారు. కనుక అందుకే వీరికి చెప్తున్నాను, మీరు హిందూ ధర్మాన్ని కాపాడేవారు కనుక ఈ ప్రశ్నలకు సమాధానం మీరే చెప్పాలి అని అందుకని వీరు అంటున్నాం. రెండవది, వీరేమన్నారంటే ఖురాన్లో కన్యల ప్రస్తావన ఉంది అని అబద్ధ ప్రచారాలు కూడా చేశారు. ఒకసారి చూడండి. ఇక 72 మంది గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఇక అదే కన్యల గురించి, ఆ 72 మంది కన్యల గురించి కూడా మనం మాట్లాడుతాం. ఆ ఖురాన్ నమ్మకపోతే, అల్లాహ్ని అంగీకరించకపోతే వాళ్ళందరూ కాపీర్లు. ఆ కాపీర్లు చంపిన వాడిని, ఎక్కువ మందిని చంపిన వాడిని స్వర్గాన్ని తీసుకెళ్లి 72 మంది మహిళలకి సుఖభోగాలు అనిపించారంట. ఇది వరం వాళ్ళకి. చూశారు కదా, అందుకని హిందూ స్త్రీలకు ఈ కన్యల గొడవ గురించి వీరే సమాధానం చెప్పాలి అన్నాను.
మరొక విషయం అక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఖురాన్ వేరు, ముస్లింలు వేరు. ఎందుకు ఇలా అంటున్నారంటే ఖురాన్ లో లేనటువంటి విశ్వాసం కూడాను ముస్లిం సమాజం కలిగి ఉండొచ్చు. అలాంటిదే ఈ కన్యల గొడవ ఒకటి. కానీ దీని గురించి ఖురాన్ ఏమంటుందో ఒకసారి పరిశీలిద్దాం. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాల శుభవార్తను అందజేయు. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధమైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గ వనాలలో కలకాలం ఉంటారు. ఈ వాక్యం వెలుగులో స్వర్గానికి వెళ్ళినట్టు వ్యక్తికి భార్యలు ఉంటారు అని ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. శ్రీరాముల వారి తండ్రి దశరథ మహారాజుకు 3 భార్యలు, సుమిత్ర, కైకేయి, కౌసల్య. ఈ 3 భార్యలు స్వర్గానికి వెళ్తే తనతో పాటు స్వర్గంలో ఉంటారు ఈ భార్యలు అనే ప్రస్తావన అలా ఉంది. కానీ రంభ, ఊర్వశి, మేనక అనేటువంటి కన్యలు ఉంటారని అర్థం కాదు అన్న విషయాన్ని గమనించాలి. పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు, అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు బొంకే మాటలతో వారికి ఎలాంటి సంబంధం లేదు. వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది. ఈ వాక్యాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. రావణుడు నరకానికి వెళ్తాడు. రావణుడి భార్య మంచిది కనుక అతను స్వర్గానికి వెళ్తుంది. అయితే గ్యారంటీ లేదు భార్యాభర్తలు ఇరువురు స్వర్గానికి వెళ్తారని. ఒకరు నరకానికి వెళ్ళొచ్చు, ఒకరు స్వర్గానికి వెళ్ళొచ్చు. ఎవరైతే స్వర్గవాసులు ఉన్నారో వారిద్దరికి పెళ్లి చేయడం జరుగుతుంది అని ఈ వాక్యం యొక్క అర్థం. వారి దగ్గర చూపులు కిందికి వారి ఉండే పెద్ద పెద్ద కన్నుల గల మగవలుంటారు. వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గుడ్డుల మాదిరిగా కోమలంగా స్వచ్ఛంగా ఉంటారు. ఈ వాక్యం వెలుగులో స్వర్గానికి వెళ్ళినటువంటి పురుషునికి తనకిచ్చే భార్యల్ని గురించి కవిత్వ భావంలో వర్ణిస్తూ వివరిస్తూ చెప్తున్నాడు దేవుడు. ఏ విధంగానైతే మనం ఒక స్త్రీ యొక్క అందచందాలను వర్ణిస్తామో ఒక నవల రూపంలో, ఎలాగంటే బంగారం మెరిసిపోదా నీ సిరులను తాకి, మందారం మురిసిపోదా నీ జడలో పూసి, వేవేల రంగులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మను చేసి, అణు వెండి వెన్నెల పూసి సిరి తేనెతోనే ప్రాణం పోసి, నీ ప్రియుడు నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి తన్ను తానే మెచ్చు కూడా ముచ్చటేసి అని ఇలా మనం కవిత్వాలు, పాటలు ఇలా చూస్తాం కదా. అలాగే ఖురాన్లో దేవుడు అందమైన స్త్రీల గురించి ఎర్రటి కన్యలని, పెద్ద పెద్ద కన్ను గల వాళ్ళటువంటి స్త్రీలని ఈ విధంగా వర్ణించాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఉద్యానవనాల చెలుమల మధ్య పల్చటి సిల్కు వస్త్రాలను, దరసరి పట్టు వస్త్రాలను ధరించి ఎదురెదురుగా ఆశీనులై ఉంటారు. అలాగే వివరించబడుతుంది, పెద్ద పెద్ద కన్నులు గల హూర్ అందగతులతో మేము వారి వివాహం జరిపిస్తాము. ఇక్కడ ఎర్రటి సుందరాంగులు అనేటువంటి పదాన్ని అరబీలో హూర్ అంటారు. వీరు స్వర్గానికి వెళ్ళినటువంటి స్త్రీలు అని కవిత్వ భావంలో దేవుడి వీరికి చెప్పడం జరిగింది. వాటిలో సౌశల్యవంతులు, సౌందర్యవంతులు అయిన స్త్రీలు ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన ఎర్రని సుందరాంగులు కూడా ఉంటారు. ఈ వాక్యంలో కూడా స్త్రీలను కవిత్వ భావంలో వర్ణిస్తూ స్వర్గవాసికి ఇచ్చి పెళ్లి చేస్తాడు అంటున్నాడు. మరియు అందమైన కన్నుల గల సుందరాంగులు హూర్ దాచబడిన ముత్యాల వలె. ఇదంతా వారు చేస్తూ ఉండిన వారికి సత్కార్యాలకు ప్రతిఫలంగా. ఇక్కడ కూడా ఎర్రని స్త్రీలతో స్వర్గవాసికి పెళ్లి చేస్తాడు అని అర్థం. వారి కొరకు స్వర్గ వనాల ద్రాక్ష ఫలాలున్నాయి. నవలవలాడే సమవయస్కులైన కన్యలున్నారు. చూశారు కదా మిత్రులారా, ఖురాన్ ప్రకారంగా స్వర్గంలోకి వెళ్ళినటువంటి పురుషునికి ఏ కన్యలో, ఏ ఊర్లో, ఒక కొత్త జాతినో, రంభ, ఊర్వశి, మేనక లాంటి కన్యలో ఎంత మాత్రం ఇవ్వరు. ఇహలోకంలో ఎవరైతే తన భార్య ఉందో తననే ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని చూసాం. మరొక విషయాన్ని ఏం చూసాం అంటే, ఉదాహరణకు సురేష్ ఉన్నాడు, సురేష్ భార్య సుమతి. మహేష్ ఉన్నాడు, మహేష్ భార్య మాలామతి. ఇక్కడ సురేష్ స్వర్గానికి వెళ్ళాడు, సుమతి నరకానికి వెళ్ళింది. అక్కడ మహేష్ నరకానికి వెళ్ళాడు, మాలామతి స్వర్గానికి వెళ్ళింది. మాలామతికి సురేష్కి పెళ్లి చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరిద్దరు కూడా స్వర్గవాసులు గనక అనే విషయాన్ని కూడా మనం ఖురాన్ ప్రకారంగా గమనించాం. ప్రేక్షకులు గమనించాలి, ఒకటి, నేను హిందూ మతతత్వవాదులకు కౌంటర్ ఇచ్చాను. ఖురాన్ను వక్రీకరించి ఖురాన్పై అబద్ధాలు చెప్పినందుకు హిందూ స్త్రీలను ఆలోచింపజేసేటటువంటి పాయింట్స్ రేజ్ చేశాను. 4వది, హిందూ గ్రంథాల్లో రంభ, ఊర్వశి, మేనక అనేటువంటి కన్యల ప్రస్తావన ఎందుకుందో సమాధానం చెప్పాలని ఈ మతతత్వవాదులకు ఒక ఛాలెంజ్ కూడా చేశాను.
కానీ ఇలా ఎన్నో ఛానల్ చేశాను, ఏ ఛాలెంజ్ కూడాను వీళ్ళు స్వీకరించలేదు, సమాధానం చెప్పలేదు. కనుక వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.